మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథములో ఉన్న 22 అధ్యాయాల్లో మనము ఈరోజు 19వ అధ్యాయాన్ని చూడబోతున్నాము. అంటే ఈ స్పిరిచువల్ జర్నీ మనం అంతానికి వస్తుందని, అంటే ప్రకటన గ్రంథం పూర్తవుతుందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడబోతున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ బైబిల్లో ఎన్నో పేర్లు ఉన్నాయి. కానీ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో 5 పేర్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నట్లు యోహాను రికార్డ్ చేస్తున్నారు. అవేంటో మనం చూడకముందు ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాము. మా తండ్రి, ఈ సమయమందు మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మేము చదువుకొంచుండగా మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించండి. మేము గ్రహించినట్లు, అర్థం చేసుకోగలిగినట్లు మా మనోనేత్రములు తెరవమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము ఒక చక్కగా ప్రారంభం అవుతుంది. 17వ అధ్యాయంలో మనం చూసాం. 17వ అధ్యాయంలో ఆ మహావేశ్య అయిన ఆ బబులోను యొక్క పతనాన్ని మనము 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో చూసాం ప్రియులరా. ఇప్పుడు ఈ 19వ అధ్యాయము ప్రారంభంలో ఒక చక్కటి కీర్తన, ఒక చక్కటి సెలబ్రేషన్ మనం చూడబోతున్నాము. ప్రకటన 19 మొదటి వచనము. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని. అవును, చాలా ఎ గ్రేట్ మల్టిట్యూడ్. ఏంటో మనం చూద్దామండి. ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. అవును, ఈ వాక్యం చదవగానే హల్లెలూయా అనాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే హల్లెలూయా అనే మాట ప్రకటన 19వ అధ్యాయము మొదటి వచనంలో కనబడుతుంది. మన తెలుగు బైబిల్లో అయితే ప్రభువును స్తుతించుడని ఉన్నది. దాని ప్రక్కన ఒక ఫుట్ నోట్ ఇచ్చి ఆ క్రింద మూల భాషలో హల్లెలూయా అని రాశారు. మరి యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని గ్రీకు భాషలో రాశాడు. మనకు బాగా తెలుసు. గ్రీకు భాషలో రాసినప్పుడు ఈ హల్లెలూయా అనే మాట హీబ్రూ భాషకు చెందిన ఈ మాట స్ట్రైట్గా గ్రీకు భాషలో రాసేశాడు. ఈ రోజున మనం కూడా తెలుగు భాష మాట్లాడతాము, లేక ఇంగ్లీష్ భాష మాట్లాడవచ్చు. ఏ భాషలైనా సరే హల్లెలూయా అనే మాటను, అది హీబ్రూ పదం అయినప్పటికీ మన భాషల్లో మనం వాడుకుంటూ ఉంటాం. అవును, హల్లెలూయా అనే మాట, అలాగే ఆమెన్ అనే మాట కూడా. ఆమెన్ అనే మాట కూడా అదొక హీబ్రూ మాట. కానీ క్రొత్త నిబంధనలో ఈ గ్రంథకర్తలు ఆ మాటను తీసుకుని గ్రీకు భాషలో కూడా ఆమెన్ అనే రాశారు. అందుకే మన తెలుగు భాషలైనా సరే, ఏ భాషలైనా సరే ఆమెన్ అని మనం అంటాము. ఈ 2 మాటలు, హల్లెలూయా, ఆమెన్ అనే ఈ 2 మాటలు ఈ బైబిల్లో ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడొచ్చు. ప్రకటన 19వ అధ్యాయము 4వ వచనానికి ఒకసారి వెళ్ళి చూద్దామండి. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఏమన్నారండి? ఆమెన్, ప్రభువుని స్తుతించుడని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. అంటే గ్రీకులో మనం చదివితే ఏమనున్నాయండి? 2 మాటలు, ఆమెన్, హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్స్లో కూడా ఉన్నది
తెలుగులోనే మనకు ప్రభువుని స్తుతించుడని తర్జుమా ఇక్కడ రాశారు. కానీ యోహాన్ రాసినప్పుడు ఆ హీబ్రూ మాటే గ్రీక్‌లో రాసేసాడు. ఈ హల్లెలూయా అనే మాట క్రొత్త నిబంధన అంతటిలో 4 సార్లు మాత్రమే కనబడుతుంది. క్రొత్త నిబంధన అంతటిలో 4 సార్లే. ఆ 4 సార్లు కూడా ప్రకటన గ్రంథంలోనే. ఆ 4 సార్లు ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలోనే, ఒక అధ్యాయంలోనే ఆ 4 సార్లు కనబడుతున్నాయి. ఎక్కడండి? ప్రకటన 19 మొదటి వచనంలోను, 3వ వచనంలోను, 4వ వచనంలోను మరియు 6వ వచనంలోను హల్లెలూయా అనే మాట క్రొత్త నిబంధన అంతటిలో ఇక్కడే కనపడుతుంది. హల్లెలూయా అనే మాటకు అర్థం ఏంటి? హల్లెలూయా అనే ఈ హీబ్రూ మాట 2 పదాల బంధం అనమాట అండి. మొట్టమొదటి పదం ఏంటంటే హలాల్. హలాల్ అంటే హలాల్ అనే హీబ్రూ మాటకు అర్థం ఏమొస్తుందంటే టు షైన్, ప్రకాశించటము, లేక టు బోస్ట్ అంటే పొగడటము, కీర్తించటము, లేక టు ప్రైజ్ స్తుతించటము, కొనియాడటము హల్లాల్. తర్వాత రెండవ మాట, హల్లెలూయాకు రెండవ మాట ఏంటండి? యాహ్వే. హల్లల్ లుయా అంటే యాహ్వే. యాహ్వే అంటే దేవుని పేరు. దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి కీర్తించండి, దేవుణ్ణి కొనియాడండి. హల్లెలూయా అనే మాటకు వస్తుందన్నమాట. టు ప్రైజ్ గాడ్. గమనిస్తున్నారా ప్రియులరా? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఎందుకు ఈ గొప్ప జన సమూహము దేవుని స్తుతిస్తున్నారు? దేవుని స్తుతించడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి? మనం చూద్దామండి. 19వ అధ్యాయం మొదటి వచనంలోనే మనకు కనపడుతుంది. ప్రభువును స్తుతించుడి. ఎందు గురించి? రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. హల్లెలూయా. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. రక్షణ ఎవరి ద్వారా కలుగుతుంది? ఓన్లీ త్రూ క్రైస్ట్. మన దేవుని ద్వారానే. మనల్ని మనం మార్చుకోలేమో, మనల్ని మనం రక్షించుకోలేమో. రక్షణ దేవుని ద్వారానే కలుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అది క్రియల ద్వారా జరిగింది కాదు. మనలో ఎవరు కూడా అతిశయపడినట్లు రక్షణ క్రియల ద్వారా జరగట్లేదు, కృప ద్వారానే. అవును ప్రియులరా, మన క్రియలను బట్టి మనకు రక్షణ రావట్లేదు. ఓన్లీ బై గ్రేస్ ఆర్ యూ సేవ్డ్ త్రూ ఫెయిత్. ఇది దేవుని వరము. అంటే ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈ టైంలో మనం గిఫ్ట్స్ ఇచ్చుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు అది వారికి జీతం కాదు. అది జీతం ఒక గిఫ్ట్ కాదు. సాల్వేషన్ ఈస్ ఎ గిఫ్ట్ గాడ్ ఈస్ గివింగ్. రక్షణ దేవుని ద్వారానే కలుగుతుంది. అందుకు దేవుని స్తుతించండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. మన రక్షణ దేవుని ద్వారా కలిగింది, మన ద్వారా కాదు, మన నీతిని బట్టి కాదు, మన ప్రయత్నాన్ని బట్టి కాదు. సాల్వేషన్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనలో ఏ ఒక్కరము గర్వించడానికి వీర్లేదు. అందు గురించి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. హల్లెలూయా అని ఈ పరలోక వాసులు పలుకుచూ ఉన్నారు. అంటే చాలామందికి ప్రశ్న ఉంటుంది, మనం హల్లెలూయా అని ఆ పదాన్ని వాడొచ్చా లేక వాడకూడదా? కొంతమంది ఏమో దానిని దుర్వినియోగం చేస్తున్నారు. నిజంగానే ఆ మాటను వర్తమానం చెప్తున్నప్పుడు నిద్రపోయే వాళ్ళని లేపడానికి హల్లెలూయా అనగానే వాళ్ళు లేస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. లేక అల్లరి చేస్తున్న ఆ టైంలో చర్చిలో అల్లరి చేస్తుంటే వెంటనే ఈ దైవ సేవకుడు హల్లెలూయా అంటాడు, వారు రెస్పాండ్ అవుతున్నారు. అంటే అందరినీ క్రమం చేయటానికి దట్ ఈస్ ఎ మిస్యూజ్. మనలో ఎవరం కూడా అలా చేయకూడదు. ఇక్కడ ఈ పరలోకపు వాసులు హల్లెలూయాని చాలా కేర్ఫుల్గా, చాలా మర్యాదతో వాడుతూ ఉన్నారు.
4 సార్లు ఈ ప్రకటన 19వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. 2వ వచనం కూడా మనం చూద్దాం. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించరే. ఎందు గురించి? మొట్టమొదటిసారి దేవుని మనం ఎందుకు స్తుతిస్తున్నాం? హల్లెలూయా అని ఎందుకు అంటున్నారు? ఈ పరలోకపు వాసులు సాల్వేషన్ త్రూ గాడ్, దేవుని ద్వారానే రక్షణ కలుగుతుంది. అందుకు దేవుని స్తుతించడం. తర్వాత ఇంకెందుకు? ఈ బబులోను భూనివాసులను చెరిపిందే, భూనివాసులను మోసపరిచిందే, సాతానుడు వాడుకున్న ఈ బబులోను ఇప్పుడు దేవుడు శిక్షించాడు. ఆయన తీర్పులు దాని మీదకి పంపించారు. ఆ తీర్పులు ఎలాగొచ్చినవి? 7 తెగుళ్ళ ద్వారా. అందుగురించి దేవుణ్ణి స్తుతించడం. అవును ప్రియులరా, గమనిస్తున్నారా? దేవుడు ఆయన ప్రజలను రక్షించడం మాత్రమే కాదు, ఈ రక్షణలో భాగము శత్రువును శిక్షించడం కూడా భాగము. అవును, మన పోలీస్ అధికారులు ఏం చేస్తారు? ఈ సమాజంలో రక్షణ భద్రతలు ఉండాలంటే ఏం చేయాలి? ప్రజలను భద్రపరచడమే కాదు, ఏం చేయాలండి? ఆ క్రిమినల్స్ని వారు జైల్లో పెట్టడము, అరెస్ట్ చేసి జైల్లో పెట్టడము. అప్పుడే శాంతి భద్రతలు ఉంటాయి. అవునా, దేవుడు ఎంత చక్కగా చేస్తున్నారు. ఆయన ప్రజలను విమోచిస్తూ, అంత మాత్రమే కాదు, దుర్మార్గులను ఆయన శిక్షిస్తున్నారు, దండిస్తున్నారు. అందు గురించి ప్రైజ్ గాడ్, దేవుణ్ణి స్తుతించండి ఇక్కడ సెలవిస్తున్నారు. ఇక్కడ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో 4 అంటే 4 యాంథమ్స్ అని కొంతమంది బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. లేక రెస్పాన్సివ్గా ఉన్నట్లు మనం చూస్తున్నాం. 4 రెస్పాన్సెస్. ఇలాంటి రెస్పాన్స్, ఉత్తర ప్రత్యుత్తర కీర్తనలు మనకు తెలుసు. మనం కూడా మన దేవాలయాల్లో అప్పుడప్పుడు చేస్తాం. కొన్ని క్వైర్స్ అలా చేస్తారు. ఇట్లాంటి ఒక కీర్తన పాత నిబంధనలో కూడా మనకు కనపడుతుంది. 24వ కీర్తనలో ఒకసారి వెళ్ళి చూద్దామండి. 24వ దావీదు కీర్తనలో ఒక చక్కటి రెస్పాన్స్, ఉత్తర ప్రత్యుత్తరంగా మనకు కనపడుతుంది. కీర్తనలు 24:7 వచనంలో, గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనండి అని కొంతమంది ఆ విధంగా పాడుతూ ఉన్న సమయంలో 8వ వచనంలో, 24వ దావీదు కీర్తన 8వ వచనంలో, మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. మరలా ఇంకొక గ్రూప్ 9వ వచనంలో, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనండి. అనౌన్స్మెంట్, ఓపెన్ ద గేట్స్. అవును, ఎందు గురించి? 10వ వచనంలో, మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. గమనిస్తున్నారా ప్రియులరా? ఇదే ఫార్మాట్. అవును, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనంలో ఒక గొప్ప స్వరము పరలోకమందు చెప్పగా వింటిని. అప్పుడు ఆ స్వరానికి రెస్పాన్స్ మనం చూస్తున్నాము. ఆ స్వరానికి రెస్పాన్స్ ఏంటో 4వ వచనంలో మనకు కనపడుతుంది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్, ప్రభువును స్తుతించుడని చెప్పుచాం. గమనిస్తున్నారా? ప్రభువుని స్తుతించుడు అనగానే ఇప్పుడు రెస్పాన్స్ ఎవరు చేస్తున్నారండి? ఎవరు దానికి స్పందిస్తున్నారు? ఆ అనౌన్స్మెంట్కి ఆ 24 పెద్దలను, ఆ 4 జీవులు, వారు కూడా రెస్పాండ్ అవుతున్నారు. హల్లెలూయా అని దేవునికి సాగిలపడి నమస్కరిస్తున్నారు. మరలా ఇంకొకటి చూద్దామండి. 5వ వచనంలో
మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన స్తుతించుడని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం నొద్ద నుండి వచ్చెను. మొదటి వచనంలో ఒక గొప్ప స్వరము, మరలా ఇప్పుడు 5వ వచనంలో ఆ సింహాసనం నుండి మరొక స్వరము. ఏమని? అందరూ, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడే, దేవునికి భయపడు. అంటే ఇంకా గ్రేటర్ గ్రూప్, ఇంకా గ్రేటర్ మల్టిట్యూడ్ మీరు స్తుతించండి అన్నప్పుడు అప్పుడు వారు ఏ విధంగా స్పందిస్తున్నారో 6-7 వచనాల్లో మనం చూడొచ్చు. ఇప్పుడు గొప్ప జనసమూహము, అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము. ఏమని? సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆర్ గాడ్ ఈజ్ ఆన్ హిస్ థ్రోన్. దేవుడు ఏలుచున్నాడు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయనను స్తుతించుటి. గ్రీకులో ఏమని రాశారండి? హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచుదమని చెప్పగా వింటిని. మరియు 8వ వచనము, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానులను నిర్మలములైన సన్నపు నారబట్టలను ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ సింగింగ్, ఈ చక్కటి కీర్తించటము, ఉత్తర ప్రత్యుత్తరంగా కీర్తించటము ఎవరు చేస్తున్నారు? ఆ విమోచింపబడిన వారు. ఎవరితో కలిసి? పరలోకపు వాసులతో కలిసి. గమనిస్తున్నారా ప్రియులరా? ప్రకటన 17-18 వచనాలు, ఆ బబులోనుతో సహకరించిన వారు, ఆ బబులోను యొక్క బోధలు పాటించిన వారు, ఆ మృగం యొక్క ముద్రను స్వీకరించిన వారు, వారందరూ శిక్ష పొందారు. అవును. కానీ ఇప్పుడు ఇంకొక గుంపు ఎవరండి? దేవుని ముద్రను పొందిన వారు, దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు, యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చిన వారు, దేవుని వెంబడించిన వారు, దేవుని వాక్య ప్రకారంగా జీవించిన వారు, యేసు క్రీస్తు రక్తములో విమోచింపబడిన వారు. వీరు ఏం చేస్తున్నారండి? పరలోకపు వాసులతో కలిసి దేవుణ్ణి మహింపరుస్తున్నారు. నీవే గుంపులో ఉండాలని ఆశపడుచున్నావు ప్రియ సహోదరుడా, సహోదరి? ఏ గుంపులో ఉండాలని నీవు ఆశపడుచున్నావు? ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నారు. ఎందుకో తెలుసా? ఆయన పెండ్లి కుమార్తె సిద్ధపరచబడి ఉన్నది. ఆమె సిద్ధపడి ఉన్నది. అవును, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని? ఆమె తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచుతామని చెప్పగా వెంటనే, అవును, దేవుని యొక్క పెండ్లి కుమార్తె సిద్ధపరచబడింది. అంటే ఇక ప్రకటన గ్రంథం చివరికి వచ్చేస్తున్నాం. ఎప్పుడైతే సంఘము ఒక వధువుగా సిద్ధపరచబడి ఉంటుందో అప్పుడేం జరుగుతుందండి? పెండ్లి కుమారుడు వచ్చి ఈ వధువును పరలోకానికి తీసుకుని వెళ్తారు. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము యేసు క్రీస్తు వారి యొక్క 2వ రాకడకు ఇది సిద్ధపాటు. యేసు క్రీస్తు వారు 2వ రాకడకు ఇది సిద్ధపాటు. ఆయన ప్రజలు సిద్ధపడ్డారు, ఆయన వెంబడించారు, ఆయన ముద్రను పొందారు, ఆయన ఆజ్ఞలను గైకొన్నారు. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? ఆ సిద్ధపాటు లేని వారు బబులోనుతో కలిసిపోయారు. బబులోను యొక్క బోధల్లో వారు ఏకీభవించారు. ఆ మృగం ముద్రను పొందారు. వారు శిక్షింపబడ్డారు. కానీ ఈ రెండవ గుంపు సంతోషంతో ఇప్పుడు సిద్ధపరచబడి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ నీతి వస్త్రాన్ని ధరించుకొని దేవుని ముద్రను పొంది దే ఆర్ రెడీ. అవును, అలాంటి స్థితి నీ జీవితంలో, నా జీవితంలో ఇప్పుడు కలుగుతుంది. బహు త్వరలో కలగాలి. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. ప్రకటన గ్రంథము
19వ అధ్యాయము 11వ వచనం నుండి ఇక చివరి వరకు మనం చూస్తే ఒక చక్కటి పిక్చర్ మనకు కనపడుతుంది. ఏంటో పిక్చర్ తెలుసా? సింబాలిజం కదండి ప్రకటన గ్రంథం అంతా. 11వ వచనానికి ఒకసారి వెళ్దాం. ప్రకటన 19:11. మరియు పరలోకము తెరవబడి ఉండేటి చూచుతూనే అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడను. వైట్ హార్స్. వైట్ హార్స్ అంటేనే విక్టరీ, మర్చిపోవద్దు. వైట్ హార్స్ అంటేనే విక్టరీ. ఒక తెల్లని గుర్రము, ఒక జయముతో ఒక విక్టరీ సీన్ మనం ఇక్కడ చూస్తున్నాం. దాని మీద కూర్చుండి ఉండిన వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. ఎవరండి ఆ తెల్లని గుర్రం మీద? నన్ అదర్ దాన్ యువర్ సేవియర్, మై సేవియర్. ఆ తెల్లని గుర్రం మీద మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నారంటే ఆయన పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళడానికి. ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు ఒక గుర్రం మీద రారు. ఇది ఒక పిక్చర్ అనమాట అండి. యోహాను కాలంలో ఒక రాజుగారు మరియు తెల్లని గుర్రం మీద వస్తుంటే అదొక శుభప్రదమైన సంఘటన. అవును, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి పౌలు గారు ఏమంటున్నారు? మన శుభప్రదమైన నిరీక్షణ. గమనిస్తున్నారా ప్రియులారా? దిస్ ఈస్ ద పిక్చర్. అప్పుడు మన పరలోకపు వాసులు ఏం చేస్తున్నారో మనం చూద్దామండి. పరలోకములో ఉన్న వారందరూ కూడా 14వ వచనంలో పరలోకముందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండ్రి. ఎ విక్టరీ సీన్. అంటే పరలోకములో ఉన్న దూతలు అందరూ కూడా తెల్లని గుర్రాలు ఎక్కువస్తారా? కాదు. ఇట్స్ ఎ పిక్చర్ ఆఫ్ విక్టరీ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ భూలోకానికి రాబోతున్నారు. యోహానుకి ఇక ఆ సంఘటన చూసినప్పుడు ఎంతో సంతోషము. ఉదాహరణకి ఈ రోజున మనం ఏమంటామండి, కొన్ని మాటలు వాడతాం. బాగా టోపీ వేశాడండి అనగానే ఏమర్థమైపోతుంది? మోసపోయామని అర్థమవుతుంది కదండి. అట్లాంటి సింబలిజం అనమాట అండి. జేబు నిండుగా ఉంది అంటే జీతం వచ్చిందనమాట. ఈ రోజున జీతాలు డబ్బులు ఇవ్వట్లేదు కదండి, బ్యాంకులో పడిపోతున్నాయి. అయినా జోబు నిండుగా ఉంది అంటాం. సింబాలిజం. పెట్ట కొంచెము కూతగనము. ఇక్కడ సింబాలిజం. ప్రియ స్నేహితులారా, ఎంత చక్కటి పిక్చర్. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఇట్స్ అ విక్టరీ. యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తున్నారు. అవును ప్రియులారా, ఆయన దొంగ వలె కాదు. దట్ ఈస్ ఎ మిస్కన్సెప్షన్. ఈ రోజున ఒకవేళ అలాంటి మిస్కన్సెప్షన్ నీకున్నట్లయితే స్టడీ గాడ్స్ వర్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక తెల్లని గుర్రం మీద వస్తున్నట్లు పిక్చర్ ఆఫ్ విక్టరీ. దొంగోడు ఓడిపోయినాడు దొంగలాగా వస్తాడు, మోసం చేసేవాడు దొంగలాగా వస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గురించి ఏం రాస్తారో మనం చూద్దామండి. పరలోకపు సేనలు తెల్లని గుర్రాల మీద వస్తున్నారు. ప్రకటన 19వ అధ్యాయంలో ఈ 5 పేర్లు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న ఈ 5 పేర్లు చూసుకుని మనం ముగించుకుందాం. మొట్టమొదటి పేరు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి 11వ వచనంలో ఉన్నదండి. నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. నమ్మకమైన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అవును, హీఈస్ డిపెండబుల్. మనం ఆయన నమ్మొచ్చు. ఆయన మాట నమ్మదగింది. అవును, మొట్టమొదటి పేరు ఏంటండి? నమ్మకమైన వాడు. హీఈస్ ఫెయిత్ఫుల్. ఆయన చివరి వరకు మనం ఆయన నమ్మొచ్చు. అవును, అంతం వరకు. అవును, ఆయన ప్రాణాన్ని మన కొరకు పెడుతున్నారు. రెండవది, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న రెండవ పేరేంటండి? 11వ వచనంలోనే ఉన్నది. సత్యవంతుడును అను నామం గలవాడు. హీఈస్ ట్రూత్ఫుల్. ఆయన ఏమన్నారు? నేనే సత్యమును మార్గమును జీవమునైన జీసస్. ఆయన సత్య సాక్షి. ఆయనలో అబద్ధము లేదు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. గమనిస్తున్నారా? మొట్టమొదటి పేరేంటి? నమ్మకమైన వాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి రెండవ పేరేంటి? సత్యవంతుడు. తర్వాత ఇప్పుడు 3వ పేరుకి వెళ్దామండి. ప్రకటన
19వ అధ్యాయం 13వ వచనము. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి 3వ పేరు దేవుని వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుగురించే ఈ యోహాను సువార్తలో ఎలా పరిచయం చేస్తున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. సో ప్రభువైన యేసుక్రీస్తు వారికి 3వ పేరు, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆ 3వ పేరు దేవుని వాక్యము. 4వ పేరు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనంలో కనపడుతుంది. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఈ బైబిల్లో ఎంతోమంది రాజులు ఉన్నారు, ఎంతోమంది ప్రభువులు ఉన్నారు. వారందరికీ ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎంతోమంది లీడర్స్ ఉన్నారు, ఆయన నాయకులకు నాయకుడు. ఎంతోమంది కమాండర్స్ ఉన్నారు ఈ బైబిల్లో. హీ ఈజ్ ద కమాండర్ ఇన్ చీఫ్. గమనిస్తున్నారా ప్రియులారా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన తన పెండ్లి కుమార్తెను ఇంటికి తీసుకుని వెళ్ళటానికి ఆయన ఒక జయశాలిగా, విజయవంతుడిగా, ఆ శుభప్రదమైన మన నిరీక్షణను నెరవేర్చడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నారు. సరే, 4 పేర్లు చూసాం. మరి 5వ పేరేంటి? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనంలో, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. అవునండి, క్రౌన్ విత్ ఇన్ ఎ క్రౌన్. ఒక క్రౌన్ కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. 5వ పేరేంటండి? ఎ నేమ్ దట్ వి డోంట్ నో. మనకి తెలియదు ఆ పేరు, ఆయనకు మాత్రమే తెలుసు. అంటే ఏంటి? దీని అర్థం ఏంటో తెలుసా? అవును, ఆయనతో మనం పరలోక రాజ్యంలో జీవించినప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. అంటే యేసుక్రీస్తు వారి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. దేవుని గుర్చిన విషయాలు ఎన్నో మనకున్నాయి. షేబా దేశపు రాణి అన్నది, నేను నా రాజ్యంలో ఉన్నప్పుడు విన్నప్పుడు సొలొమోను గురించి ఎన్నో నేను నమ్మలేకపోయాను. కానీ వచ్చి చూసిన తర్వాత సగం కూడా నాకు చెప్పలేదని నాకు అర్థమవుతుంది. సొలొమోను కంటే శ్రేష్ఠుడు. మనం ఆయన గురించి తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నవి. అవును ప్రియులరా, వధువుగా, పెండ్లి కుమార్తెగా నీవు నేను సిద్ధపడి ఉండాలని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ గురించి వివరిస్తున్నది. ఆ సిద్ధపడిన గుంపులో నీవు ఉండాలని ఆశపడుచున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? ఈరోజు పోనివద్దు. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోకుండా ఈ సమయము, ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. జీసస్ ఈస్ కమింగ్. ఆయన త్వరగా వస్తున్నారు, రాజులకు రాజుగా. సిద్ధపడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకే స్తుతులు స్తోత్రములు నాయనా. నాయనా, పెండ్లి కుమార్తె కొరకు నీ ప్రాణం పెట్టావు నాయనా. ఒక శిశువుగా ఈ భూమి మీద జన్మించి ఆయన నీతి జీవితం జీవించి మా కొరకు సిలువుపై ప్రాణం పెట్టిన మా ప్రభువా, నీ కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిని ఇంటికి తీసుకుని వెళ్ళటానికి ప్రభా నాయన నీవు 2వసారి వస్తున్నావు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మేము పాలు పొందినట్లు మీ కృప మాకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.